నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి. కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం. ముస్లింలకు 10% రిజర్వేషన్ను వ్యతిరేకిస్తాం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. చంద్రబాబు సింగపూర్ పర్యటన విజయవంతం. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. పదవి అన్నది అధికారం కాదని, బాధ్యత అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస పిఏసిఎన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక పిఏసిఎన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడారు. 2019 నుంచి తనపై జరిగిన మానసిక దాడిని తట్టుకొని అందరి ఆదరాభిమానాలతో ఈ స్థాయిలో ఉన్నాను అని తెలిపారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవలు అందించిన వారే నిజమైన ప్రజానాయకులన్నారు. పిఏసిఎన్ చైర్మన్ వంకల కూర్మారావు, వైస్ చైర్మన్ బొడ్డు దుష్యంత్తో పాటు కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ రోజు మీ ముందు ఈ శ్రీ సమితి తయారు చేశారు. ఎందుకంటే నాకు చూసిన తెలిసిన వారు ఎవరు ఆఖరికి నా తల్లిదండ్రులతో సహా 2019 నుండి నా మీద జరిగిన మానసిక దాడికి ఈ అమ్మాయి కట్టుకోలేదు, చాలా సాఫ్ట్గా ఎలా చేస్తుందో అనుకున్నారు. కానీ ఒక విధంగా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది వేదిక ముందు వేదిక మీద పెద్దలే చాలా రకాలుగా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాజకీయంలో లేకపోయినా ఇంట్లో ఉన్న పరిస్థితులు చూశాను. ముందా రాజకీయాలు చేశారు. ముఖ్యంగా శ్రీకాకుళంలోనే ఉన్న రాజకీయ నాయకుడికి పెట్టిన పేరు ముందా గౌరవమైన రాజకీయాలు. పార్టీలు వేరైనా ఒక బొట్టైపల్లి రాజగోపాల్ గారి నుంచి, లచ్చన్ గారి దగ్గర నుంచి, తులసిదాస్ గారి నుంచి మొదలైన రాజకీయాలు రెండో తరం మూడో తరం ఒక ధర్మాడు గారి కానీ అందరూ ముందా రాజకీయాలు చేశారు తప్పితే అలాగే కడపలో ఉన్న ఫ్యాక్షన్ రాజకీయాలు చూశారు. కానీ మొదటిసారి 2019 నుండి పలాసలో ఎక్కడైనా ఉండేదా నీచమైన రాజకీయాలు చూశారు. రాజకీయ నాయకుడిని ప్రజానాయకుడిని తేడా చాలా స్పష్టంగా నేను రాజకీయాలు రాకముందు చెప్పి పంపించాను. నా తండ్రి అధికారంలో ఉన్నంత కాలమే రాజకీయ నాయకుడు ఉంటాడు. 60 సంవత్సరాలు పాలించిన వారు కనీసం ఎక్కడ కూడా తప్పు చేయని వారికి గత 5 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పెట్టి ఒకసారి ఏమీ తెలియని వారికి ఒక ఎమ్మెల్యేగా ఒక రాష్ట్ర మంత్రిగా చేస్తే ఈ రోజు ఒక రాష్ట్రాన్ని కాదు నా నియోజకవర్గాన్ని నా జిల్లాని ఎంత భ్రష్టు పట్టించారనడానికి ఒకసారి మనందరం కూడా ఇక్కడ వచ్చే పెద్దలందరూ కూడా ఆలోచించాలి. కొండలు దోచేశారు, చెరువులు దోచేశారు, టీ బట్టలు దోచేశారు. ఈ రోజు వాళ్ళు వచ్చి మన గ్రామాల్లో మన వార్డుల్లో మాట్లాడుతున్నారు. నేను ఎక్కడో చూశాను, 2వ వార్డులో మీటింగ్ పెట్టామని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా చుట్టూ కూర్చున్నారు. అయ్యా వైసీపీ నాయకులు ఈ టౌన్ పార్టీ వారికి అడుగుతున్నా, ఆ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా ఎవరు కబ్జా చేశారు? ఈ రోజు ఎవరు అమ్మారు? ఆ గడ్డలన్నీ కూడా ఎక్కడికి పోయాలి? ఈ బట్టలన్నీ కూడా ఎక్కడికి పోయాలి? ఇవన్నీ కూడా సమాధానం చెప్పండి. తర్వాత తప్పకుండా పాటిస్తూ వస్తున్నటువంటి సోదరుడు దుష్యంత్ గారిని, అలాగే సుధాకర్ గారిని, వారితో పాటు ఇవాళ ఈ నియోజకవర్గంలో అనేక పదవులు గత ఏడాది కాలంలో నామినేటెడ్ పదవులు అనండి, పార్టీ పదవులు అనండి, ఇతరత్ర హోదాలు అనండి, ఎవరికి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు వారికి ఇస్తూనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని పార్టీని విజయపంలో తీసుకున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఒకసారి మనం ఆలోచిస్తే గతంలో ఏనాడు లేనటువంటి ఒక సామాజిక సమతుల్యత మన చుట్టుపక్కల ఏ నియోజకవర్గాల్లో కూడా ఇంకా ఈ రకమైనటువంటి నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేదు. కారణం ఏంటంటే అక్కడ నాయకుడు ఒక వైస్ చైర్మన్ కి ఒక పిఎస్ అధ్యక్షుడు, అలాగే ఇంకొక డైరెక్టర్ కి మరొక పిఎస్ అధ్యక్షుడు, ఇద్దరు స్టేట్ డైరెక్టర్స్,
ఏపీ చైర్మన్ గా రెండోసారి ఇచ్చారంటే ఈ పార్టీ పక్కన వాళ్ళు చేసే కార్యక్రమం ఎక్కడ ఉంటుందని మీ అందరికీ మార్గాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉన్నదనేది నాచారంలో యూకే సినీప్లెక్స్ థియేటర్ను ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ప్రారంభించారు. నాచారంలో యూకే సినీప్లెక్స్ థియేటర్ యజమాని ఉదయ్ కుమార్, దిల్ రాజ్ అలాగే ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిలను థియేటర్కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్కు కొత్త సినిమా ప్రపంచంలో యూకే సినీప్లెక్స్ అత్యంత విలాసమైన అనుభవం, వినోదానికి నూతన శకమని తెలిపారు. ఉదయ్ కుమార్ సార్ కూడా మా ఏరియాలో పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే మేమందరం కూడా జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ అక్కడ పోయి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ చూసే అవసరం లేకుండా ఇక్కడే మాకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. బెస్ట్ అంటే నేను అనుకుంటున్నా బయట అంటే హైదరాబాద్ మొత్తంలో ఇక్కడ బెస్ట్ మల్టీప్లెక్స్ ఉంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ అంటే చుట్టుపక్కలే కాదు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ వచ్చి చూసేటట్టు మధ్యరాత్రి ప్లేస్ నుంచి అంత మంచి కాన్సెప్ట్ ప్లస్ చాలా బాగా అంటే రియల్గా బయట కంట్రీలలో యూఎస్, యూకేలో ఎట్లా ఉంటాయో ఆ రకంగా కూడా క్రియేటివిటీ చేస్తున్నాడు. కాబట్టి మీరు అందరు కూడా రావాలి. ఇక్కడనే మన ఏరియాలో మనమే సినిమా చూసుకోవాలి. మన థియేటర్లని మంచి సినిమాస్ మల్టీప్లెక్స్ ఇక్కడ నాచారంలో నేను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఇనాగ్రేట్ చేశాం. సో ఇందాక లోపల అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో హైదరాబాద్లో ఇంతకుముందు మనకు సిటీ సెంటర్లోనే కనిపించేది ఇలాంటి మూలన హైదరాబాద్లో ఇలాంటి మల్టీప్లెక్స్లు రావడం, ప్రేక్షకులు సిటీలో మ్యాక్సిమం మల్టీప్లెక్స్లో సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే నాచారం, ఉప్పల్, తార్నాక ఇవన్నీ ఏరియాల వారికి ఈ రోజు నుంచి ఇక్కడ ఈ మల్టీప్లెక్స్ రావడము రేపు కింగ్డమ్ సినిమాతో మొదలవుతుంది. సో వచ్చి ఈ ఏరియా వాళ్ళందరూ ఈ థియేటర్లో సినిమా చూస్తే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఉదయ్ గారు అండ్ సుల్రాజు గారు, లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం, శేఖర్ అందరు కలిసి ఈ ఓపెనింగ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. చాలా కష్టపడ్డాము ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడానికి. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రొవైడ్ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ టు ద పీపుల్ లివింగ్ హియర్. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళు అంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. So we will put in all sincere efforts to keep the prices low and give you the best of the entertainment. I once again thank Rajiv, Arushi, Sunil from Asian Cinemas and Mr. Dilraj. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు, సిబ్బందికి జేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ జాస్తి శ్రీనివాసరావు, మున్సిపాలిటీ మేనేజర్ నాగేశ్వరరావు నూతన వస్త్రాలను బహుకరించారు. మేనేజర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపాలిటీ సిబ్బందిని గౌరవించి గత 2 సంవత్సరాలుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను బహుకరించడం గొప్ప విషయమని ట్రస్ట్ చైర్మన్ అభినందించారు. ఇక చైర్మన్ జాస్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, వారు చేస్తున్న పని గొప్పదని, వారిని ఎంతో గౌరవించవలసిన అవసరం అందరికీ ఉందని అన్నారు. జరిగింది మీ సిబ్బందికి మా తరపు నుంచి కొన్ని వస్త్రాలు బహుకరణ చేయాలని చెప్పారు. దానికి మేము ఎంతో సంతోషించాం. మున్సిపాలిటీలో మా సిబ్బందిని గుర్తించి వారికి బహుకరించడం అనేది చాలా గొప్ప విషయం. పారిశుద్ధ కార్మికులు, వాటర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అంటే మేము పనిచేస్తున్న మున్సిపాలిటీలో మమ్మల్ని గుర్తిస్తున్నారు. దానికి మాకు ఎంతో ఆనందం అండి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని మినరల్ వాటర్ కోసమని ఏం చేయాలి అని అంటే వారు ఏదో మిషన్ చెప్పారు. అది 20,000 ఎంతో ఖర్చు అవుతుందన్నారు. తెచ్చుకోండి, అమౌంట్ పే చేస్తామంటే ఇప్పుడు తిరువురు వెళ్ళారు, మిషన్ తీసుకొస్తున్నారు. మధ్యాహ్నం దాన్ని కూడా ఓపెనింగ్ చేయాలి. 20,000 రూపాయలు డొనేషన్ చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల కోసం. అట్లాగే అంబేద్కర్ నగర్లో పోయిన సంవత్సరం అంబేద్కర్ నగర్ నుంచి కూడా ఇక్కడి వరకు పిలుచుకొచ్చి ఇవ్వడం జరిగింది వస్త్రాలు కొంతమంది వృద్ధులకి. వారు ఇక్కడి వరకు రావడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నదంటే అక్కడే అంబేద్కర్ నగర్ వరకు ఒక లిస్ట్ ఫైనల్ చేసి సుమారు ఒక 80 మంది ఎంతో వచ్చారంటే అక్కడ మా ట్రస్ట్ ద్వారా ఒక యూత్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వర్తించమని ప్రోత్సహించాం ఒక 80 మందికి. అట్లాగే కపలబంధం కూడా సపరేట్ చేసి అక్కడ ఒక 70 మందికి ఏర్పాటు చేసాం. ఇక్కడ ఓన్లీ ఇక పారిశుద్ధ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది వరకు ఇక్కడ దీన్ని పెట్టుకోవడం జరిగింది. సో ఈ వచ్చినటువంటి ప్రముఖులు, మన హితులు, మిత్రులు, ఈ పాత్రికేయులు కూడా ఈ కార్యక్రమం ఇంతటితోటి కాకుండా పోయిన సంవత్సరం కూడా చెప్పాము, ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో
అన్ని ప్రభుత్వమే చేయగలదు, చేయలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. ఆగస్టు 1న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనలో భాగంగా అన్ని రకాలుగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్లతో కలిసి జమ్మలమడుగు నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా కడప విమానాశ్రయంతో పాటు జమ్మలమడుగు మండల పరిధిలోని అమ్మవరం గ్రామ పంచాయతీ సమీపంలో ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను, అనంతరం గూడెం చెరువు గ్రామాన్ని చేరుకొని అక్కడే ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభను నిర్వహించే ప్రాంతాల్లో ఏర్పాట్లను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రోగ్రామ్ అంతా స్క్రీన్ పెట్టేసి లైవ్ పార్టీ కార్యకర్తలందరికీ టెలికాస్ట్ పెట్టారు. బట్ స్టేజ్ మీద వద్దు, కిందనే ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ విధానాలపై సత్తుపల్లి డివిజన్ వర్క్షాప్ను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను, కార్పొరేట్ వ్యవస్థలను కట్టబెట్టి కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తోందని అన్నారు. గత ఎన్నికల్లో సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి వేసిన ఎత్తుగడలతో బీజేపీ పార్టీకి బలం తగ్గిందని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీని మరింత దిగజార్చే విధంగా కమ్యూనిస్టులు, ఇతర పార్టీలు సైతం పోరాటాలు చేయాలని కోరారు. ప్రాజెక్టు ఆంధ్రాలో సీఎం చంద్రబాబు ఉన్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళిద్దరు ఢిల్లీలో కూర్చొని ఏదో మంత్రాలు చేశారట, ఒక కమిటీ చేశారట, దాని గురించి వచ్చారు. ఈ బనకచర్ల అయ్యేదెప్పుడు, సత్యదెప్పుడు? బనకచర్ల అనేది గోదావరి నీళ్ళు తీసుకుపోయి కృష్ణాలో కలపడం, 300-400 కిలోమీటర్లు తీసుకుపోయి కృష్ణా నదిలో కలపడం, ఎక్కడో కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో. దీనికి ఎంత పొడుగు కావాలి రావాలి, 37 కిలోమీటర్ల టన్నెల్ కట్టాలి, 8 చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలి, 87,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇది అయ్యే ప్రాజెక్ట్ అయినా దాని గురించి పెద్ద ఆందోళన, తెలంగాణ అంతా ఆగమైపోతుంది, ఆయన కట్టేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42% రిజర్వేషన్లలో ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జిల్లా స్థానిక నాయకులతో కలిసి పాల్గొని మాట్లాడారు. భారత సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతుంటే ఆపరేషన్ సింధూర్ను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్కి మద్దతుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారని అన్నారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు ఇస్తూ కాంగ్రెస్తో దోస్తానా చేస్తున్నారని అన్నారు. ఇల్లందు నియోజకవర్గానికి సీతారాం ప్రాజెక్టు సమస్యపై తమ పార్టీ ఎమ్మెల్యేలు అధ్యయనం చేస్తున్నారని, దీనిపై అసెంబ్లీలో చర్చించనున్నట్లు కూడా తెలిపారు. చాలా చర్చలు జరిగినాయి. ఇదేం సర్జికల్ స్ట్రైక్ అన్నాడు ఆ రోజు ఊరిలో జరిగిన తర్వాత. ఊరి సర్జికల్ స్ట్రైక్లో ఆ రోజు భారతదేశము పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అనేకమైనటువంటి యొక్క ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి యొక్క స్థావరాలని కూలగొట్టింది. కానీ అక్కడ కేసీఆర్ గారు ఆ రోజు ఎగతాళి చేశారు. మొన్న ఆపరేషన్ సింధూర్లో అక్కడ పాకిస్తాన్ దీంట్లో మనం ఏదైతే ఉగ్రవాదుల స్థావరాన్ని మనం కూల్చి 9 సార్లు కూల్చి అన్ని లైవ్ చూపెట్టేసిన తర్వాత దీని మీద ఇప్పుడు పాకిస్తాన్ మద్దతుగా మాట్లాడుతుంది ఈరోజు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. చాలా బాధ అనిపిస్తుంది. ఏ సైనికులు అయితే మీకు ప్రూఫ్తో చూపెట్టారు ఈ చేసని, వాళ్ళు అనేది మీరు ఏం చేశారని చెప్తున్నారు. భారతదేశము 9 స్థావరాలని మీకు కూడగొట్టడంతో పాటు ఈరోజు పార్లమెంట్లో స్పష్టంగా హోమ్ మినిస్టర్ గారు, డిఫెన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. చాలా ఒక ఎయిర్ బేసెస్ పాకిస్తాన్లో అక్కడ కూడగొట్టడం జరిగింది. కిరానా కానీ, లాహోర్ కానీ, రావల్పిండి కానీ, ఈ ఎయిర్ బేస్ అన్నీ కూడా మనం అటాక్ చేసినాం. కాకపోతే ఆ రోజు మన యుద్ధం అనేది మనం ఏం కాదు, స్థావరాలు ఉగ్ర స్థావరాలని మనం ధ్వంసం చేయడం, దాన్ని మనం సక్సెస్ అయినాం. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని నమ్మకపోతే, ఇంకా పాకిస్తాన్ భాష మాట్లాడుతా అంటే ఆ భాషకు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంటే, వీళ్ళిద్దరు దోస్తాన్ని ఎంత దూరం పోయిందంటే దేశ వ్యతిరేకంగా ఏదున్నా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి వస్తుంది.
బీజేపీ వ్యతిరేకంగా కలిసినా మాకు ఏం అభ్యంతరం లేదు. కానీ దేశానికి సంబంధించినటువంటి ఒక ఏవైతే దేశం ఒక సురక్ష సంబంధించింది, దేశ భద్రత సంబంధించిన దాంట్లో ఏ పార్టీ అయినా దాన్ని ఎదిరిస్తే మేము చెప్తా ఉన్నాము, దాన్ని భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఈరోజు గతంలో మాట్లాడే బీఆర్ఎస్ మాట్లాడినటువంటి భాష ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. ఆపరేషన్ సింధూరు చుట్పుడికి లడాయి అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే గారు చెప్తే దాన్ని ఖండించలేని బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఈ సర్జికల్ స్ట్రైక్ జరగలేదని చెప్పి మాట్లాడితే అదే భాష ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ మాట్లాడుతుంది. ఈ ఇద్దరు కూడా ఈరోజు దేశానికి ఏదైతే మేలు చేయాలో చేయట్లేదు. ఇద్దరు కూడా కలిసి బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. నేను ఈ రెండు ఏదైతే అంశాలు అయితే ఉన్నాయో దేశాన్ని ఈరోజు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒకవైపు ఆపరేషన్ సింధూర్, రెండో వైపు బీసీ రిజర్వేషన్లు, రెండిట్లో కూడా కాంగ్రెస్ ఒకవైపు ఓబీసీలకు మోసం చేస్తుంటే ఇంకోవైపు దేశానికి మోసం చేస్తుందని చెప్పేసి కూడా మీ ద్వారా. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో సర్టిఫైడ్ క్రికెటర్లు ఆందోళన చేశారు. హెచ్సిఏ క్రికెట్ బోర్డు పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. పిల్లలకు నేర్పించే ఏ ఒక్క కోచ్ కూడా సర్టిఫైడ్ కాదని క్రికెటర్లు విమర్శించారు. హెచ్సిఏ క్రికెట్ బోర్డుకి 30 ఏళ్లుగా సెక్రటరీగా చేకూరి వెంకట అనే వ్యక్తి ఉంటున్నాడని ఆయన తొలగించాలని డిమాండ్ చేశారు. నెక్స్ట్ కోచ్ మీరేనా? కోచ్ మధ్యన గారా మీరా? ఇద్దరు కోచ్లే. మీ పేరు? నా పేరు. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఇండియాకి ఏమైనా రిప్రజెంట్ చేస్తారా? స్టేట్కి, జిల్లాకి, యూనివర్సిటీకి, ఖమ్మం నగరానికి? హైదరాబాద్లో లీగ్స్ ఆడారు. మీరు సర్టిఫైడ్గా దేనికి ఆడలే. మీరు ఇక్కడ కోచ్ అంటే పర్మనెంట్ కోచ్ టెంపరరీ ఉత్తగా ఆడిపిస్తారు. మధ్యన గారే కోచ్ ఇక్కడ. మీరు ఎక్కడ ప్రాబ్లం? ఇక్కడ మీరు అక్కడ హైదరాబాద్లో ఏ టీం ఆడారు? గచ్చిబౌలి క్లబ్ తరఫున లీగ్స్ ఆడారు అక్కడ మీరు, అంతే. ఓకేనా? రైట్. మామూలుగా జస్ట్ డైల్లో చూస్తే ఇక్కడ ఒక్కొక్కళ్ళు 19 స్టేట్కి నేషనల్స్ ఆడి యూనివర్సిటీలు ఆడిన పిల్లలు ఉన్నారు. ఇక్కడ మధ్యన ఆయన దేనికి ఆడలేదు. ఆయన అసలు క్రికెటర్ కాదు, ఆయన ఒక ప్రైవేటు టోర్నమెంట్ నిర్వాహకుడు ఆయన. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గానికి చెందిన అన్ని అనుబంధ విభాగాల సభ్యులతో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం మద్దతు ధరల విషయంలో పూర్తిగా విఫలమైంది. నేడు వ్యవసాయం అంటే రైతులు భయపడే పరిస్థితి వచ్చింది. పంటలకు సరైన ధరలు లేక రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు అని అన్నారు. ఇటీవల వెల్లటూరు గ్రామంలో జరిగిన ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేశారు అనే నెపంతో నిరుపేద కుటుంబాలకు చెందిన ఇళ్లను కూల్చివేయడం హేయమైన చర్యగా భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో అసమ్మతి, అన్ని విధాల పాలన విఫలమైనది. అవన్నీ కూడా అన్ని సర్వేలు చెబుతున్నాయి. రేపొద్దున లోకల్ ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్లలో కూడా పూర్తి స్థాయిలో వైసీపీకి పట్టు బిగిస్తుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. మన వినుకొండలో గ్యారంటీగా మనం అన్ని విధాల ముందుకి మనం వెళ్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. రేపుంది మన గ్రామ స్థాయి ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్లు, లోకల్ ఎలక్షన్లు, వీటన్నిటిని కొట్టుకోవాలి. తర్వాత ఎమ్మెల్యే సంగతి, వీటన్నిటి మీద మనం పట్టు బిగించాలి. ఏ గ్రామంలో ఆ గ్రామం మీరు అందరూ కూడా పనిచేయాలని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి మీ అందరూ ఇందాక చెప్పిన విధంగా గాంధీ గారు కనిపించట్లేదని పేపర్లో చూశాను. అసలు వినుకొండలో ఎప్పటి నుంచో ఉందండి. అక్కడ మండల ఆఫీస్ దగ్గర గాంధీ మహాత్ముని విగ్రహం. ఈ పాయింట్ మటుకు మీరు అందరూ ఒక్కసారి మనసులో ఆలోచించండి. నేను చెప్పిన మాట, ఈ పాలనలో ఆలోచిస్తున్న విధానాలు, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఎలా ఆలోచిస్తుండో మీరు ఒక్కసారి గమనించండి. మనకన్నా మనం తెలుసుకోవాలి. ఇక్కడ గాంధీ గారి బొమ్మ తీసేశారు. ఇక్కడ అక్కడ కాలువకట్ట గారు పెట్టారంటండి. ఎవరు? గాంధీ గారు. ఆ కాలువకట్ట దగ్గర, అదేది రెడ్డి నగర్ దగ్గర. మరి ఆయన ఎవరండి? ఆయన అని అడుగుతున్నారు. మీరు గాంధీ గారిని తీసేశారు, గాంధీ గారు విగ్రహాన్ని కనపడకుండా చేశారు.
మా ఈపూర్ మండలంలో ఎవరో గాంధీ గారు ఉన్నారంట. ఆ ఈపూర్ మండలం గాంధీ గారిని తీసుకొచ్చి పెట్టారు. ఏమయ్యా ఆంజనేయులు, ఏ సేవలు చేశారని పెట్టారయ్యా మీరు ఆ విగ్రహాలు? ఏమయ్యా పెట్టేదానికి గాంధీ గారి విగ్రహం సరే పెట్టుకుంటే పెట్టుకున్నారు. మీరు ఎలా పెట్టుకున్నారో మాకు అనవసరం. మీరు ఆయన ఎందుకు పెట్టారో మీకు తెలియదు. పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్నారు, పెట్టుకోండి ఇంకా బాగా. దాని గురించి మాకైతే ఇబ్బంది లేదు. మీరు ఎంత పెట్టుకున్నా మాకేం ఇబ్బంది లేదు. ఎన్ని బొమ్మలు పెట్టుకున్నా మాకేం ఇబ్బంది లేదు. కానీ గాంధీ గారి విగ్రహాన్ని ఎందుకు తీసేశారని అడుగుతూ ఉన్నాను. ఈ మున్సిపల్ కమిషనరు 44 లక్షలు వచ్చినాయి. 44 లక్షలు గ్రాంట్ వస్తే సైడ్ డ్రైనేజ్లో బురద తీయటానికి 44 లక్షల గ్రాంట్ పెట్టారు. రోజువారీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఆ బురద తీసి పక్కన పెడుతున్నారు, ఆ చెత్త తీసి పక్కన వేస్తున్నారు. ఈ 44 లక్షలు ఈ కమిషనర్ గారు ఎవరికి ఇచ్చాడు? ఈ కమిషనర్ గారు ఏం చేశారు? వీటన్నిటి గుట్టేంటి? ఈ డబ్బు అడిగిపోయింది, ఎవరు జేబుల్లో పోయిందని మేము అడుగుతూ ఉన్నాం. ఇదే కమిషనర్ గారిని ఈ కమిషనర్ గారు చెప్పటం ఏం చెప్తాడండి, కథలు వినిపిస్తడం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ యాత్ర ఎంతో విజయవంతమైందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. అమరావతి, విశాఖ సహా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు, వేలాది మందికి ఉద్యోగాలు రానున్నట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రతిష్ట, ప్రజల ఆదాయం, పరిశ్రమలు అన్నీ కూల్చడం తప్ప ఇలా నిలబెట్టడం సాధ్యం కాలేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను తిరిగి బలంగా నిలబెట్టాలన్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలకు దేశ విదేశాల నుంచి మద్దతు లభిస్తోందని, సింగపూర్ పర్యటన సానుకూల ఫలితాలే అందుకు నిదర్శనమని అన్నారు. సులభతరం వాణిజ్యంలో జగన్ రాష్ట్రాన్ని 19వ స్థానానికి పడేస్తే చంద్రబాబు 4వ స్థానానికి తీసుకుని వచ్చారని, ఆ కృషి, నమ్మకాన్ని గుర్తిస్తేనే వివిధ కంపెనీలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఈరోజు చంద్రబాబు గారు వెళ్తే, సింగపూర్ వెళ్తే అనేక పరిశ్రమలు ముందుకు వచ్చినాయి. సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడానికి. అలాగే టెజరాక్ట్ కంపెనీ లాంటి ఎన్నో కంపెనీలు ముందుకు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడానికి, పరిశ్రమలు పెట్టడానికి, ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ముందుకు వచ్చినాయి. కారణం, ఈరోజు సింగపూర్ అనేక దేశాల్లో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క నారా లోకేష్ గారు ఎంతో రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో యువతకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ 5 ఏళ్లలో కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఈరోజు సింగపూర్ యాత్ర, చంద్రబాబు గారి సింగపూర్ యాత్ర పెద్ద ఎత్తున విజయవంతమైంది. అనేక కంపెనీలతో ఒప్పందాలు అయినాయి. దీనివల్ల మళ్ళీ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో గతంలో సింగపూర్ లాంటి పర్యటనలు, విదేశీ పర్యటనలు చేశారు లోకేష్ గారు. రాష్ట్రం కోసం, రాష్ట్రంలో యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసం ఈరోజు చంద్రబాబు గారి కృషి, పరిశ్రమలు తీసుకొస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. దీనివల్ల రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తా ఉన్నారు. రాష్ట్రానికి ఒక గొప్ప భవిష్యత్తు ఇస్తున్నారు. ఖచ్చితంగా 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఈ రోజు రాష్ట్రం ముందుకు పోతా ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో. దానిలో భాగంగా ఈ రోజు సింగపూర్ ట్రిప్ ఈ రోజు రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చబోతా ఉంది. మరి గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూల్చేశారండి. కూల్చడం తేలికే. రాష్ట్ర ప్రతిష్ట అవ్వచ్చు, ప్రజల ఆదాయం అవ్వచ్చు, అనేకం పరువు ప్రతిష్టలు అవ్వచ్చు. గతంలో పరిశ్రమలు కూల్చేశారు. పరిశ్రమలు ఇతర రాష్ట్రాలు పారిపోయినాయి. ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినాక ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి పరిశ్రమలు వస్తున్నాయి. అందుకే 9,34,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. దాని వల్లనే 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి, మొదటి సంవత్సరంలోనే తొలి అడుగులో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశం కల్పించడం ఎంతో సంతోషం. నాడు కూల్చడం తేలికే. ఈ రోజు చంద్రబాబు గారు చాలా కష్టపడి నిర్మిస్తున్నారు. అలాగే ఈ రోజు రాష్ట్ర ప్రతిష్టను పెంచుతూ ఉన్నారు. ఈ రోజు బ్రాండ్ బిల్డింగ్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే. రాష్ట్రంలోని పామాయిల్, ఉద్యాన పంటలతో రెట్టింపు ఆదాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, వాటిని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. ప్రతి ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఆదాయంతో మెరుగైన గిట్టుబాటు ధరలు ఇచ్చే పామాయిల్ సాగుని అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. ఈ పంటల్లో చిన్న రైతులకు 57,000 రూపాయలు అందుతోందని, ఇక 90% రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ సామగ్రి ఇస్తున్నారని, మొక్కలు ఉచితంగా అందిస్తున్నారని, అలాగే ఎరువులు వేసేందుకు, గుంతలు తీసేందుకు కూడా ప్రభుత్వమే డబ్బులు ఇస్తోందని అన్నారు. వినుకొండ నియోజకవర్గం ఈవూరు మండలం ముప్పాలలో మెగా పామాయిల్ ప్లాంటేషన్ ప్రోగ్రాం రైతుల అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వ్యవసాయ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆదాయం వస్తుంది. ఈ రోజు ఏలూరు కానీ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో అనేక చోట్ల ఈరోజు ఫామ్ ఆయిల్ ఉంది. ఈరోజు దేశంలోనే అత్యధికంగా
ఫామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఈ రోజు 85% ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే ఫామ్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఈ రోజు రైతుకి గిట్టుబాటు ధర వస్తూ ఉంది. రైతుకి ఎకరానికి సంవత్సరానికి ₹1,00,000 పైన ఆదాయం, 1,00,000 నుండి 1,50,000 దాకా ఆదాయం వస్తుంది. అలాగే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది. 4 ఏళ్లు పండ్ల ఈ తోటను పెంచడానికి 57,000 సన్నకారు రైతాంగానికి 57,000 ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తూ ఉంది. అలాగే డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తూ ఉంది ప్రభుత్వం. ఇలాంటివన్నీ కూడా సద్వినియోగం చేసుకొని మనం మాగాణిలో పండించినందువలన ఆదాయం తక్కువ ఉంది. అందువల్లనే చంద్రబాబు గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రతి రైతు తలసరి ఆదాయం పెరగాలన్నారు. దానికోసం ఈ రోజు ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రభుత్వం మొక్కలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుంది. ఈ రోజు మొక్కలు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే ఎరువులు వేసుకో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి. కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం. ముస్లింలకు 10% రిజర్వేషన్ను వ్యతిరేకిస్తాం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. చంద్రబాబు సింగపూర్ పర్యటన విజయవంతం. ప్రభుత్వ చీఫ్ విప్ జీబీ ఆంజనేయులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజలకు.